అలా తీసుకొని ఆ చంద్ర గారిని కల్పించాడు. ఆ రోజు బయటకు వస్తే ఏంటంటే అంటే ఇలా చెప్పాను. చెప్తే ఆయన మామూలుగా ఇలా ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు, ఆయన ఎక్కువ ఇలా అనుకుంటూ నాకు ఒక విండో కావాలి, అని విండో చేయగలుగుతా అంటే ఆర్కిటెక్ట్ అని చెప్పాను కదా, ఇంటీరియర్స్ ఏదో ఒక చిన్నది ఉంటుంది కదా, రవీందర్ వాజ్ ఆర్ట్ డైరెక్టర్ విత్ దెమ్. సో ఒక విండో ఒకటి కావాలి అన్నాడు. విండో అంటే నేను అలా చూసి అంటే ఎలాంటి విండో అండి అని అడిగాను. అంటే విండో అంటే షట్టర్ ఏదో కావాలి అని. అంటే దేని గురించి అండి అని అడిగాను. సో ఆయన సడన్గా ఒక క్వశ్చనింగ్ ఇది ఏంటి అని అలా చూసాడు. ఆయన చూసి ఇట్స్ లైక్ కెరీ గాట్ ఇన్ టు ఇట్. లైక్ అంటే ఒక లీడ్ యాక్టర్స్ని చూడాలి. సో దానికోసం ఒక విండో, ఐ జస్ట్ వాంట్ విండో. ఆ ఫ్రేమ్లో నాకు జస్ట్ ఆ ఫ్రేమ్లో ఆ విండో కావాలి, కొంచెం ఏదైనా అందంగా వదులుతున్నా చూస్తున్నాను ఆయన. నాకు రేపు టైం ఇవ్వండి సార్, నేను తీసుకొస్తాను అని చెప్పాను. నాకు అది పెద్ద ప్రాజెక్ట్ దొరికినట్టు ఇంటికి వెళ్ళి డ్రాఫ్టింగ్ చేసేసి అది చేసి తీసుకొచ్చి రాత్రి అంతా ఆలోచించి ఏంటరా మా అమ్మ అంటే ఇలా కలిసాను, ఇలా ఐ షేర్ ఎవ్రీథింగ్ విత్ మై మామ్. సో ఐ టోల్డ్ హర్ దట్ ఐ మెట్ ఏంటి దానికి వెళ్ళి అంటే అదే ఇలా అంటే ఓ వావ్ యాక్చువల్లీ ఇట్స్ ఫిల్మ్ ఇస్ వెరీ గుడ్, మంచి పని చేసాం. ఆ చిట్టుపట్టు చినుకులు అడిగి ఆ సాంగ్ ఇట్స్ లిరిక్స్. సో వెళ్ళి కళ్ళు మంచి, షీ వాజ్ వెరీ హ్యాపీ. సో ఐ వెంట్ నెక్స్ట్ డే వెళ్ళి ఆయనకి చూపించాను. ఇదేంటి అన్నాడు ఆయన. ఆ విండోకి ఒక 6 ఫ్లాప్స్ ఉన్నాయి, ఇలానే 6 ఫ్లాప్స్ అన్ని. ఆ విండో అంటే నువ్వు ఇన్ని ఫ్లాప్స్ వేసావు అన్నాడు. అంటే కాదండి, నాకు మిగతా యూ డింట్ టెల్ మీ వాట్ ఇట్ వాస్, బట్ ఐ థాట్ దట్ ఇఫ్ యూ హ్యావ్ టు షో అ హీరో లుకింగ్ అట్ ద విండో అండ్ లుకింగ్ అట్ ద గర్ల్, ఐ థాట్ సమ్ రీజన్ ఏదో ఉండాలి. సో ఐ అజ్యూమ్ దట్ హీరో ఎక్కడ కింద ఉన్నాడు, ఆ అమ్మాయి ఆ విండో దగ్గరికి వచ్చింది. విండో దగ్గరికి ఎందుకు వచ్చి ఉండొచ్చు అంటే నేను ఒక గాలి వాన ఏదో వేసుకున్నానండి. గాలి వానకి విండో షట్టర్స్ కొట్టుకుంటూ ఉంటాయి. హీరో ఎందుకు చూడాలి అంటే ఎదుగుతున్నాడు రోజు అమ్మాయి చూడగా, నాకు తెలియదు స్టోరీ కాబట్టి ఊరికి అమ్మాయి చూస్తాడు విండో దగ్గరికి, కాబట్టి ఏదో ఒక రీజన్ ఉండాలి. అంటే ఆ గాలి వానతో ఆ షట్టర్స్ కొట్టుకుంటుంటే హీరో ఆ విండోని చూస్తాడు కదా, ఆ విండో చూసి ఆయన అలా చూస్తాడు. ఈజ్ అ వెరీ కామ్, వెరీ స్వీట్ పర్సన్. సో ఈ అండర్స్టాండ్స్ ఆర్ట్ వెరీ వెల్. సో ఆయన చూస్తూ ఈ సెట్ కొట్టుకుంటూ ఉంటాయి కదా ఆ విండోని ఎట్లా కొట్ట నేను చేయాలంటే దాన్ని కెప్ట్ లుకింగ్ ఎట్ సెట్ ఆ విండో. అందుకే వానకి అది కొట్టుకుంటున్నప్పుడు హీరో విల్ ప్రాబ్లీ ఆ సౌండ్కి హీ జస్ట్ లుక్స్ అప్ అండ్ ఒకటే షట్టర్ ఇస్తే అలా అంటే క్లోజ్ అయిపోతుంది. కానీ సడన్గా లాస్ట్ ఒక డ్రాయింగ్ వేసానండి, బట్ లాస్ట్ మినిట్లో ఐ ఫెల్ట్ దట్ ఒక షట్టర్ అలా క్లోజ్ అయిపోతుంది షార్ట్. ఇంత ఏదో ఒక చిన్న డ్రామా మీరు అంత క్యూట్గా అడిగినప్పుడు దానికి ఏదో అని చెప్పి ఒక 4-5 షట్టర్స్ ఉంటే ఒక షట్టర్ వేస్తుంటే ఆ షట్టర్ ఇంకో షట్టర్ కొట్టుకుంటుంటుంది, ఆ ఇంకో షట్టర్ వేయబోతుంటే ఇంకోటి కొట్టుకుంటుంది. సో షీఈస్ ఇన్ అ మెస్. ఆ మెస్ లో ఆ సౌండ్ లో షీఈస్ లుకింగ్ అట్ హర్ అండ్ షీఈస్ కైండ్ ఆఫ్ ట్రైంగ్ టు క్లోజ్ అండ్ వైల్ షీఈస్ క్లోజింగ్ different parts of her body are seen. And he kind of gets a time to glimpse her with a lot more admiration. అంటే ఆయన అసలు చాలా వెరీ హ్యాపీ. అంటే నాకు ముగ్గురు కనబడుతున్నారు ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో. ఒక మంచి ఆర్టిస్ట్ కనబడుతున్నాడు, యాక్టర్ కనబడుతున్నాడు, డైరెక్టర్ కనబడుతున్నాడు, ఇంకొక ఆర్కిటెక్ట్ కూడా కనబడుతున్నాడు. సో ఒక ఆర్కిటెక్ట్ కి నిజంగా ఇంత ఉండాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది ఫర్ ద ఫస్ట్ టైం నాకు కదా. ఒక టేస్ట్, ఒక ఆర్టిస్టిక్ హార్ట్. యూజువల్గా యాక్చువల్గా ఆర్కిటెక్చర్ ఇన్ ద వరల్డ్ ఇస్ కన్సిడర్డ్ టు బి ద ఫాదర్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్. బికాజ్ మనం మనుషులు పుట్టిన తర్వాత వాళ్ళు ట్రైబల్స్గా బ్రతికేటప్పుడు ఒక ఇలాంటి ఏదైనా చెప్పేవాళ్ళు, కథలు చెప్పేవాళ్ళు, అది దానికంటే ముందు ఎక్స్టర్నల్ ఫోర్స్ నుంచి కాపాడుకోవడానికి వాళ్ళు ఫస్ట్ ఇల్లు కట్టుకున్నారు. సో ఇట్ స్టార్టెడ్ ఆఫ్ ఫ్రమ్ దేర్. నీళ్ళు ఎలా పడకూడదు లోపలికి, నా ఇల్లు వాడికంటే ఎలా బాగుండొచ్చు, అలా ఒక ఆర్ట్ అలానే స్టార్ట్ అయిందనమాట. And then storytelling started, that how do you tell the story with that's the second art. But they say that so architecture చదివేటప్పుడు we get to really study that, and that's why I encourage people to study architecture before anything. True. So ilaga Chandru garu gave me my first work. Right. And దాని తర్వాత ఆ వర్క్ మూలన నాకు నేను వెళ్ళిపోయాను ఆర్ట్ డిపార్ట్మెంట్. దట్స్ హౌ మై ఫస్ట్ జాబ్ స్టార్టెడ్. నేను చందు గారి దగ్గర చేయడానికి మళ్ళీ హను ఏ రీజన్. సో హీ కైండ్ ఆఫ్ డ్రాప్ మీ దట్ డే ఆర్ సంథింగ్. ఇలా మాట్లాడుకుంటూ నేను దారంతా ఇలా బిల్డింగ్స్ ని తిట్టుకుంటూ ఇలా ఎందుకు కడుతున్నారు, ఎందుకు ఇలా సొసైటీ తయారైంది, అది ఇది అని వాడుతూ ఇంటికి వచ్చి ఇప్పటికీ అంటుంటాడు, యూనో వీటితో కలిస్తే ఎప్పుడు వెనకాల కూర్చొని లా అవుతూనే ఉంటాడు, తిడతా ఉంటాడు బిల్డింగ్స్ ని. అంటే అలాగే ఇంటి వరకు డ్రాప్ చేస్తుంటాడు ఆ రోజు. ఐ డోంట్ నో దట్ 1 year later ఈ కైండ్ ఆఫ్ రాత్రి ఎప్పుడో డ్రాప్ చేశాడు, బట్ హీ రిమెంబర్డ్ దట్ అండ్ ఎత్తికాడు. వాడి ఈ మ్యాడ్నెస్ హీ బ్రాట్ హిమ్ టు దిస్ స్టేజ్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ హీ మేక్స్. ఆ సెన్సిటివ్ he kind of finds out and he is behind it all the time.
సో అలాగా అనుకోకుండా ఒకరోజు చేస్తున్నారని చెప్పి మా ఇంటికి వచ్చి మా అమ్మ నెంబర్ కొనుక్కొని ఫోన్ చేస్తే నేను ఢిల్లీలో ఉన్నా, నెంబర్ మారిపోయింది కదా. సో ఢిల్లీలో మొబైల్ కొనుక్కున్నా అప్పుడే ఫస్ట్ టైం. ఫోన్ చేసి ఏంటి ఎవరు అంటే హను రాఘవపూడి అంటే తెలుసు, నా నెంబర్ ఎలా వచ్చిందంటే ఇలా పట్టుకున్నాను. వావ్ అనిపించింది. సో అరే నీవు పిచ్చోడు అంటే అప్పుడు ఫోన్ చేసి ఈ సెడ్ ఇలా సినిమా స్టార్ట్ అవుతుంది, ఆర్ట్ డిపార్ట్మెంట్లో మనకు ఛాన్స్ ఉందంటే, లేదు ఇక్కడ పని చేస్తున్నాను అంటే, లేదు లేదు నువ్వు వచ్చేసి అదేం కుదరదు అది ఇది అని వాడు కైండ్ ఆఫ్ కన్విన్స్ మీ. అండ్ అలాగా నేను అనుకోకుండా ఒక రోజులో ఆర్ట్ డిపార్ట్మెంట్లో రవీందర్ గారి కింద జాయిన్ అయ్యాను. రైట్ ఐ స్టార్ట్ వర్కింగ్ విత్